వెల్కమ్ టు రజనీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మేము కామ్నా టెంపుల్కి వెళ్తా ఉన్నాము నేపాల్లో. చాలా బాగుందండి. ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్ళాము. అప్పుడు 6 అవుతుంది అనమాట. చూడండి మంచి ఎంత పడుతూ ఉందో, భలే ఉంది కదా, కూల్గా ఉంది వెదర్ అయితే. చాలా బాగుందండి. ఇంకా ఘాట్ రోడ్ వెళ్తూ ఉంటాం మనము, మొత్తం ఘాట్ రోడే ఉంటుంది అనమాట టెంపుల్కి వెళ్ళే దారంతా. ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడి నుండి అయితే మనము కేబుల్ కార్లో వెళ్ళొచ్చు. 2 వేస్ ఉంటాయి అమ్మవారి టెంపుల్కి వెళ్దామంటే పైకి వెళ్ళడానికి. ఒకటేమో రోడ్ వే ఉంటుంది, ఇంకొకటేమో కేబుల్ వే ఉంటుంది అనమాట. నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటేనేమో కేబుల్ వేలో వెళ్తేనే బెటర్, చాలా బాగా కనబడుతుంది అనమాట. కింద 7 కొండలు దాటి వెళ్ళాలి. లెంత్ అయితే 3.2 కిలోమీటర్స్ అని చెప్పారు అక్కడ. అవన్నీ చూడాలంటే కింద రివర్ ఒకటి ఉంటుంది, అన్ని 7 కొండలు దాటి వెళ్తూ ఉంటాం కదా, చాలా బాగా కనబడుతుంది అనమాట. అందుకే కేబుల్ కార్ని నేనైతే సజెషన్ చేస్తాను, కేబుల్ కార్లో వెళ్ళడమే బెటర్ అనేసి. కానీ భయము అనుకున్న వాళ్ళు మాత్రం రోడ్ వే వెళ్ళడం బెటర్. కానీ చాలా బాగుందండి, ఎక్స్పీరియన్స్ చేయాలి. అది ఎంత ఎంజాయ్ చేస్తామంటే మనం వెళ్తూ ఉంటే కొంచెం భయం వేస్తుంది, కానీ ఎంజాయ్ మాత్రం చాలా చేస్తాము. చూడండి ఎలా ఉందో. మేము నేను ఫుల్ లెంత్ వీడియో మొత్తం పెట్టేశాను, కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అసలు నేను కట్ చేయలేదు, చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ టెంపుల్కి వెళ్ళేసి దర్శనానికి అయితే చాలా జనాలు ఉన్నారండి, ఎంత దూరం ఉండిందో. ఇంకా తర్వాత అయితే మళ్ళీ కాసేపు 2 o'clock అయితే ఫ్రీగా ఉంది. మళ్ళీ మేము ఎవరైనా వెళ్ళాలనుకుంటే 2 వరకు వెయిట్ చేసి 2కి వెళ్తే బెటరు, అప్పుడు అసలు జనాలు ఉండరు. మళ్ళీ మేము అప్పుడు జనాలు లేరు అనేసి మళ్ళీ సెకండ్ టైం కూడా దర్శనం చేసుకున్నాం అనమాట. అంత దూరం వెళ్ళిన తర్వాత ఒకసారి దర్శనం చేసుకున్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, అందుకనేసి మళ్ళీ వత్తులు అక్కడ మనకి వత్తులు దొరుకుతాయి, కాకపోతే మేము తీసుకొని వెళ్ళామన్నమాట. వత్తులు తీసుకొని వెళ్ళేసి అక్కడ వెలిగించేశాక మళ్ళీ అసలు జనాలు లేరు అనేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకా అక్కడ లంచ్ అక్కడే చేసాము. అక్కడ పైన ఎలా అంటే విలేజ్ ఉంటుందండి, అంత పైన కూడా వాళ్ళు అక్కడే ఉంటారు. చిన్నగా హాస్పిటల్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట. మనము వెళ్ళడానికైతే మన కరెన్సీలో 670 తీసుకుంటారండి అప్ అండ్ డౌన్. కాకపోతే అదే రోజు రానవసరం లేదు, 1 వీక్లో ఎప్పుడైనా రావచ్చు, అక్కడ స్టే చేయవచ్చు అనమాట ఉండాలనుకున్న వాళ్ళు. ఇంకా మార్నింగ్ 9కి ఓపెన్ అవుతే మళ్ళీ ఈవినింగ్ 5కి లాస్ట్, 5:30కి లాస్ట్ అనమాట. స్టాప్ చేసేస్తారు కేబుల్ కార్ని. ఇంకా దర్శనం చేసేసుకొని అక్కడే లంచ్ చేసేసి మళ్ళీ మేము కిందికి వచ్చేసాము. అక్కడ లోకల్ వాళ్ళు డ్యాన్స్ చేశారనమాట అమ్మవారి దగ్గర. మాకు కూడా మంచిగా అనిపించేసి మేము కూడా చేసాము. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. అసలు అక్కడ నుండి రావాలని కూడా అనిపించలేదు, అంత బాగుందన్నమాట మనోకామన టెంపుల్కి. ఇది వెళ్తూ ఉంటే వే అండి, కింద డౌన్లోకి వెళ్ళాలి మనము. ఇప్పుడు ఇక్కడ మన వెహికల్స్ అక్కడ స్టాప్ చేస్తారు, అక్కడ స్టాప్ చేస్తే అక్కడ మనం టికెట్ తీసుకొని మళ్ళీ పై కేబుల్ కార్లో వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత కూడా మనం పైన మళ్ళీ 1.5 కిలోమీటర్ వరకు నడవాలన్నమాట టెంపుల్కి. ఇంకా అప్పుకి వెళ్ళాలి. ఇంకా మేము ఇప్పుడు నడుచుకుంటా వెళ్తా ఉన్నాం చూడండి కేబుల్ కార్ ఎక్కడానికి. పైకి ఎక్కేసి ఇంకా కేబుల్ కార్ ఎక్కేసి వెళ్ళిపోతాము. చాలా ఎంజాయ్ చేసామండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారా అనేసి నేను అస్సలు కొంచెం కూడా కట్ చేయకుండా ఎలా వీడియో తీసానో అలాగే పెట్టేశాను. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మనోకామన టెంపుల్ అయితే చూడాలండి, 1 టైం అన్నా చూడాలి మన లైఫ్లో, అంత బాగుంది. ఇక్కడ మన టికెట్ మన కాస్ట్ అయితే 670 పర్ హెడ్. మనోకామన కేబుల్ కార్. వస్తాం కదా మళ్ళా.
ఏమైంది? మధ్యలో తిరుగుతూనే ఉంటుంది. తిరుగుతూనే ఉంటుంది. एक साइड पैसो यसलाई पिज्जामा हाल्नुपर्छ कि है? कालोलाई मम्मी छेउमा भदिन्छ मम्मी छेउमा भदिन्छ దగ్గర కదక మనోకామనా టెంపుల్ కి వెళ్తా ఉంటే దారిలో అన్నమాట కింద వాటర్ गाडी सिक्नु हुन्न नि सा వర్షాకాలంలో వెళ్తేనైతే ఆ రివర్ అంతా ఫుల్గా ఉండి చాలా బాగా కనబడుతుందంట. అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు రివర్ చాలా నిండుగా ఉంటే భలే కనబడుద్ది అనేసి. కానీ ఇప్పుడు వర్షాకాలం కాదు కదా, కొన్ని వాటర్ ఉన్నాయి కానీ అదైనా బాగా కనబడతా ఉంది మాకు. చూస్తూ ఉంటాం. सजिलोसँग हुँदैन नि त, गाह्रो त्यही भएर त्यहाँ रिङ्गट लाग्न थाले మన ఇండియాలో गणेश छुट्टी नि अरू पाइहाल्छ నేపాల్లో పాకిస్తాన్ లో పెట్టలేదు. गणेशलाई सबै काम हराउनु पर्छ भने बिचरा यस्तै हिँड्दाखेरि फेरि अर्को गाडी परिन्छ कि पोखराबाट र बागलुङबाट खान मिल्छ नि प्लेनमा त केही डर लाग्दैन मलाई, मजाले झ्यालबाट हेर्छु। నీరసం వస్తుంది. చూడు వెళ్తే వెళ్ళినప్పుడు నీరసం అనిపిస్తుంది కానీ ఏమనిపించదు. ఇటు కాదు వచ్చేటప్పుడు తీస్తా. భలే ఉంది కదా మనోకామనా టెంపుల్ అని పైన పెట్టాలి కదా. ఎంత ఇల్లు వచ్చాక అప్పుడు చూడొచ్చు. వైన్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బీర్లు భవానీ బీర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. నీకే చలి పెడుతుంది కదా, తాగుతావా? ఒకటి జ్వరం అన్నీ పోతాయి. అసలు అయ్యో నన్ను తీసుకో.
ఇంతమంది వచ్చింది అక్క రూపీ ఇంత ఎక్కలేదు మేము సిమ్లా ఎక్కువ చాలా దారుణంగా ఉంది కదా. అవును మణికర్ణిక అమ్మవారా మనోకామన మణికర్ణిక అంటే మనోకామన మనోకామని ఇక్కడ లోకల్ వాళ్ళు వాళ్ళ వెదురుతోని ఇలా వుడ్ తోటి అక్కడే మన ముందే హ్యాండ్మేడ్ చేస్తూ ఉన్నారనమాట. అక్కడే చేసి సేల్ చేస్తూ ఉన్నారు. చాలా బాగున్నాయండి. కొంచెం కాస్ట్ ఉన్నాయి కానీ ఈ చెట్టు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కిందికి హ్యాంగ్ అయినట్టు. నేనైతే ఫస్ట్ అవి ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నాను, దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ న్యాచురల్ అని తెలియలేదు. అంత బాగున్నాయి ఆ ఫ్లవర్స్. ఆ ప్లాంట్ ఉంటే తెచ్చేసుకుందాం అనిపించింది, అంత బాగున్నాయి. ఇంకా మనం కొంచెం దూరం వెళ్తా ఉంటే ఇలా మెట్లు ఉంటాయి, మధ్య మధ్యలో మెట్లు ఎక్కి వెళ్తూ ఉండాలి. ఆరెంజెస్ చూడండి ఎంత బాగున్నాయో, భలే స్వీట్గా ఉన్నాయి. అక్కడే తోటలు అయితే తెంపుకొచ్చి పెడతా ఉన్నారనమాట. చాలా బాగున్నాయి. సేమ్ మన కాస్టే ఉంది, మనకి ఇక్కడ ఉన్న కాస్టే ఉన్నాయి అక్కడ కూడా, కాకపోతే ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. ఇదేనండి మనోకామన టెంపుల్. ఎంత బాగుంది కదా. ఇక్కడ అన్ని టెంపుల్స్ ఏంటో ఇలా స్టెప్స్ లాగానే పైన ఒక గోపురము ఇలా ఉందన్నమాట. మనోకామన టెంపుల్ అంతే, ముక్తినాథ్ టెంపుల్ అంతే, పశుపతినాథ్ టెంపుల్ రేపు చూపెడతానండి, అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము, దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మనము మన అమ్మవార్లకి బలి ఇస్తాం కదా, మేకలు కోళ్ళు. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా మేకలు కోళ్ళు బలి ఇస్తారు ఈ అమ్మవారికి. డ్రింక్ బాటిల్స్ కూడా తీసుకెళ్తారు. మేము క్యూలో ఉన్నప్పుడు చూసాను అనమాట. అడిగితే వాళ్ళు చెప్పారు అమ్మవారికి మేము ప్రసాదంగా ఇస్తామని మేకలు కోళ్ళు అలా పట్టుకొచ్చారనమాట. మన అమ్మవార్లకి ఇచ్చుకుంటాం కదా అలా అనమాట. ఇంకా మేము ఇక్కడ కొబ్బరికాయ అలా తీసేసుకొని క్యూలో వెళ్ళిపోయాము. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది, ఎక్కడికో ఉందన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని మనోకామన టెంపుల్లో మన మనసులో ఏది కోరుకున్నా జరుగుద్దన్న నమ్మకం అన్నమాట అక్కడ వాళ్ళకి. అందుకనేసి చాలా పవర్ఫుల్ అమ్మవారు, చాలా బాగా ఉంటుందంట. మనకు నిజంగా అక్కడికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీస్ చాలా కనబడతాయి. చాలా బాగా మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది మనకి. చాలా బాగా అనిపించింది. మేము ఇది ఎంట్రన్స్. మనం బయటకు వచ్చేసాం మేము దర్శనం అయిపోయాక. ఇంకా ఇక్కడ నుండి మనము వత్తులు వెలిగించుకోవడానికి మేము వెళ్ళిపోయాము. వత్తులు వెలిగించేసాము. అక్కడ లోకల్ వాళ్ళు డ్యాన్స్ వేసారు అన్నాను కదా, అది కూడా చూపెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు. కనబడింది అమ్మవారు. మధ్యలోకి నేనే వెళ్తా ఒక రౌండ్ వెళ్ళిరా. స్టాప్ అయ్యి వీళ్ళందరూ
यहाँ हमने सभी को सहयोग करी सफल पारेंगे हार्दिक నువ్వు వేస్తావు అయిపో వీడియో చేయరా నేను కూడా వేస్తా ఇవి ఇక్కడ ఉంటారా ఇక్కడనే ఉంటారు కదా వెళ్ళలేదు అయిపోయిందా వెళ్ళండి ఎత్తున్నారేమో హలో यहाँ हमने सभी को सहयोग करी बृहत गुरु योजना सफल पारेंगे हार्दिक अनुरोध गर्दछु నేను చూస్తున్నాండి పంపు దగ్గర ఇది ఇక్కడ పంపు కాదండి అక్కడికి వెళ్ళాలి అట్నే అవి ఉన్నాయి కదా అక్కడ అక్కడికి వెళ్ళాలి చూస్తారా వెళ్తారా आदरणीय श्रद्धालु भक्तजन महानुभाव यहाँ हमने सभी को सहयोग करी बृहत गुरु योजना सफल पारेर हार्दिक अनुरोध गर्दछु धन्यवाद मनोकामना मनोकामना गोर्खा అటు వెళ్ళండి కొంచెం తీసుకెళ్దాం మనవి మనం ओके मेरे लिए नहीं है ये आपके लिए है, बैठिए ना हम ला देंगे 2/3 ये ठीक है ठीक है वो जिंजर लगाना अदरक अदरक ఏదో తిమ 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 అంటుంది నాలుగు లిప్పు కదా అది ధనియా కొరుకుతాయి పెదవులు లిప్పులు అంతా ఏదోలాగా ఉన్నాయి అయిపోయిందా దర్శనం స్నానం అయిందా ప్రయాగ్రాజ్ వెళ్ళలేదా నయ్యే బహుత్ జన భీడ్ హే అంటే జనాలు ఎక్కువ ఉన్నారట ఇగో హైదరాబాద్ వచ్చే వాళ్ళ అయ్యో
ఏంటి తీస్తా ఉండండి. ఎవరు అయిపోయింది ఇప్పుడు? సునీతక్క గొడవ నువ్వు ఎక్కడ తీసుకొచ్చి వదిలేసావు? అడ్డం పెట్టివే బాబు ఫోను. గుడ్డు జల్లుమంటుంది ఎందుకు కింద చూడు చూసుకుంటానే వచ్చా చూడలేదు చెట్లుగా కింద డౌన్ తీ స్పీడ్కి వెళ్ళింది జల్లుమంటుంది చూడదు బాగానే తిరుగు వస్తుందా లేదా చూడు వీడియో వచ్చేది డౌన్ డౌన్ అటు మంచిగా ఆడతాను లక్ష్మి ఇట్లా కింద ఇదే ఇటు ఎండ పడతాను ఇక్కడ ఇక్కడ नीचे आ रहे हैं जल्दी आओ ओके फटावा नीचे पे ఫోటో పాప వాళ్ళు వాళ్ళ పాప కొండాపూర్ హైదరాబాద్ కొండాపూర్ కాదు శిల్పారామం శిల్పాల కొండాపూర్ అది వాళ్ళిద్దరు ఓకే తెస్తావా ఫోటో పెట్టుకుంటే ఎప్పుడంట ఇక్కడ అయిపోవాలట ఒక 10 minutes ఆగితే మధ్యలో ఆపుతున్నారు ఒక 10 minutes ఆగి పోదాం ఇలా స్ట్రైట్ గా తీవే మనకి ఇక్కడ ఇల్లులు పోతున్నాయి స్ట్రైట్ గానే తీసాను బాబా ఇందాక కార్నర్ ఓకే ఓకే ఎడకతో వస్తుంది వెనకేముంది ఏం లేదు ఇదే మంచిగా ఉంటుంది సైడ్ ఇట్లా అంటే ఒక బిల్డింగ్ ఉంది ఇక్కడ ఆపుతుంది అది వచ్చినప్పుడు ఆగుతుంది ఒక 15 minutes ఆగితే బాగుంటుంది ఇంటి దగ్గర ఏం కాదు ఇక్కడ నేను ఇల్లులు ఉన్నాయి ఖాళీగా వెళ్తుంది ఇక్కడ ఏం కాదు ఇక్కడ ఏం భయం కాదు ఇప్పుడు వచ్చే దగ్గర భయం ఎందుకు
నేను భయపడ్డా, అరుణాచల్ అస్సలు భయపడలా. ఆహా కాదు, ఆగిపోతే మనకు రిస్క్ అని ఈ ప్లేస్ లో. ఆ ప్లేస్ ఏముంది, ఎంత హైట్ ఉందో, ఇది ఎంత హైటో. నన్ను ఎదురు పెట్టుకుంది, నేను అరుస్తాగా. కాదు అక్కడ అయిపోయినాయి కాదు, ఇళ్ళ దగ్గర ఉన్నాయి, జంప్ చేసినా పోవచ్చు. అవ్వా డోర్ రావద్దు. ఇక్కడైతే ఇక అంతే సంగతి. ఇల్లు దీని కింద ఉన్నట్టు తినకుండా ఇక్కడ అమ్మ ఎన్ని కుండలు భలే కనబడుతున్నాయి కదా. కిందంగా ఉంటే డోర్ పడుతుంది అంటున్నా, కుదురుకుంటుంది. చేతిలో పెట్టుకుని ఇందాక జాల్సి గట్టిగా పట్టుకొని వచ్చింది. అబ్బో ఎక్కడ దేని పట్టు ఉదయ్ కిరణ్ సినిమాలో ఒక మూవీలో ఆగిపోతుంది, నైట్ అంతా ఆగిపోతుంది వాళ్ళకి. ఐడియా లేదా నీకుందా? గజాల హీరోయిన్ అందులో ఉదయ్ కిరణ్ గజాల. అయితే మంచుది బొమ్మ చేసి ఉంటది కదక్క, గుర్తుంది? నైట్ అంతా అక్కడే ఉంటారు వాళ్ళు. మేము బీసిపోతాం, బాగానే నేను బీసిపోతాం. ఇక్కడ ఉంటున్నా బాగానే పైన కూడా ఓపెనే. మంచిగా ఉంది. వన్ డే ఇట్లా ఉండే ఉండాలి కదా. నీకు చాలా కోరికలు ఉన్నాయి, నాకేమో చాలా ఆశలు ఉన్నాయి. నీ కోరికలు వేరే, మా ఆశలు వేరే. చెవులు కలిసిపోయి చూడు. అమ్మో ఆగిపోతే ఏం చేయరాలి ఇద్దరు మనతో తిడతా ఉంటారు మీరు అన్నసరికి. జంప్ చేస్తే ఎట్లా కింద ఇది ముందుకే మంచిగా వస్తుంది కానీ చెవుల్లో కిస్ కిస్. ఇంకా 2 కొండలు ఉన్నాయి, వాటర్ ఫాల్స్. నేను వస్తాను, వాళ్ళు వస్తారా మన వెనకాల చూడు. అది మనదేనా? వెనకాల వస్తుంది. ఏముంది, మనం ఆగిపోతే వాళ్ళు అక్కడ ఆగిపోతారు. ఏం సౌండ్ వస్తుందని గల్లడిపోతుంది నీకు కదా. మనం ఇక్కడ ఆగిపోతే వాళ్ళు అలాంటివి కొనుక్కోవాల్సింది నాకు ఈ క్యాప్. గిల్లు బాగుంది, ఇందులో డాన్స్ అవును. వీళ్ళిద్దరు ప్లేస్ లో ఇంకొకళ్ళు ఉండిపోతారు కదా. అవును, ఇంకొకళ్ళే ఉంటారు. భవానీ ఏ క్యాబేజీ భవానీ ఎంత వచ్చి కనబడుతుంది. అవును క్యాబేజీ కదా, అదిగో ఎంత క్యాబేజీ. ఈ ఆకులు ఎన్ని రోజులు తింటున్నావా దేవుడా. ఆవాలు, ఇది కందికాయ, ఇంకో ఇది పెసరకాయ, పెసర చెట్లు, ఇది రివర్. సూపర్ ఉంది. ఏమన్నా ఉందా? ఇప్పుడు ఏంటి ఫాస్ట్ గా వచ్చావు? డౌన్ కదా, ఏదైనా ఒకటే ఫాస్ట్ అయి ఉండదు. డౌన్ అయినా అప్పుడు అప్పుడైతే మరీ లేట్ గా పోయినాం, మస్తు సేపు పోయినాం. అవును, ఇప్పుడు ఎంజాయ్ చేసినట్లేదు. ఇంకోసారి వెళ్ళరు. అది అలా కూతుంది చూడు, ఏది అది వచ్చేది ఎవరు లేక. ఇంకా మనోకామన టెంపుల్ నుండి రిటర్న్ అయిపోయాము. మార్నింగ్ వెళ్ళామంటే
ఈవినింగ్ మేము బయటకు వచ్చేసరికి 6 అయిందనమాట. అసలు తెలియలేదు 6 అయిందని కూడా. ఇంకా కిందికి వచ్చేసి ఇంకా కాఠ్మండూకి వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. దారిలో చూడండి అంత ఘాట్ రోడ్లే, అసలు మామూలు రోడే కనబడించలేదు నాకైతే, మొత్తం ఘాట్ రోడ్లే. ఇంకా అక్కడ మధ్యన అక్కడ లోకల్ వాళ్ళు మంట పెట్టుకున్నారు. కూల్గా ఉంది కదా, వెదర్ చాలా కూల్గా ఉంది. ఇంకా అక్కడ మంట దగ్గర కాసేపు స్పెండ్ చేసేసి ఇంకా అక్కడ నుండి హోటల్కి వెళ్ళిపోయాము. హోటల్కి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేసి ఇంకా పడుకున్నాము. మార్నింగ్ అయితే జలనారాయణ టెంపుల్, పశుపతినాథ టెంపుల్ ఇవన్నీ వెళ్ళాము. అవి కూడా మీకు చూపెడతాను, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆడొస్తుంటే చెప్పాను దేనికి కాళ్ళు అందరికి పెట్టి తగులుతుంది మరి బ్రేక్ జాగ్రత్త. ఆ బ్రేక్ చాలా గట్టిగా ఉంటుంది. మళ్ళీ తిట్టాడు ఫస్ట్ లో అంత కాదు అయిపోయిందా. ఫస్ట్ లో బాగా దారుణంగా